కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన రైతు రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు, హస్తం పార్టీ శ్రేణులు కర్షకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకేసారి 1,00,000 అప్పు మాఫీ కావడం దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా ప్రజా ప్రతినిధులు అభివర్ణించారు. దీంతో భూపాలపల్లి జిల్లాలో సంబరాలు హోరెత్తాయి. రైతు రుణమాఫీ అమలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధి చేకూర్చడంపై రైతులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా పీసీసీ పిలుపు మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారు 200 ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మంజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి నుండి పట్టణంలోని గణేష్ చౌక్ వరకు కొనసాగింది. కాగా ఈ ర్యాలీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎద్దుల బండిపై ఎక్కి రైతులకు అభివాదం చేశారు. అలాగే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కాగా ఈ ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతు రుణమాఫీ చేశారన్నారు. గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు చూశామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి మాటను 7 నెలల ప్రభుత్వ వచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారంగా ఈరోజు రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిన్నటి వరకు 1,00,000 రూపాయలు 6,500 మంది రైతాంగానికి రుణమాఫీ జమ అయింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఈరోజు రైతు సోదరులందరూ కూడా గమనించాలి. మీరు ఎలాంటి బయట వ్యక్తులు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బ్యాంకులో తీసుకున్న ప్రతి రైతుకు పాస్బుక్ ఉన్నా, రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అందరికీ రుణమాఫీ వర్తించే విధంగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు 31,000 కోట్ల రూపాయలను ఈరోజు ఆర్థిక భారము లోటున్న ఈరోజు అందరికీ మాఫీ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక యజ్ఞం లెక్క మిగులు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసిన ఈరోజు అప్పుకు నెలకు 7,000 కోట్ల రూపాయల మితి కడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేతనాలు ఇస్తూ సంక్షేమ పథకాలు కూడా ఏదైతే సోనియా గాంధీ తుక్కుగూడల 6 గ్యారంటీ పథకాలు చెప్పిందో 6 గ్యారంటీ పథకాల్లో డిసెంబర్ 7వ తారీఖు నుంచి మా ఆడబిడ్డలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 2,100 కోట్లు ఆర్టీసీకి గట్టి ఉచితంగా బస్ సౌకర్యం కల్పించాం. అదేవిధంగా వంట గ్యాస్ సిలిండర్ 500కే అందిస్తున్నాం. 200 యూనిట్ల కరెంటును కూడా వాళ్లకు ఉచితంగా ఈరోజు వినియోగదారులకు అందిస్తున్నాం.